లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలకు ఎర. జలాలుద్దీన్ కేసులో సంచలన విషయాలు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన స్వయం ప్రకటిత దేవుడు జలాలుద్దీన్ అలియాస్ చాంగూర్ బాబా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యూహాత్మకంగా లవ్ జిహాద్ నెట్వర్క్ను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. గత 3 ఏళ్లుగా హిందూ మహిళలను మతం మార్పిడి కోసం వలలో వేసుకోవడానికి 1000 మందికి పైగా ముస్లిం పురుషులకు నిధులు కూడా సమకూర్చారంటూ సమాచారం. పేద వితంతువులకు, బలహీన మహిళలను క్రమ పద్ధతిలో లక్ష్యంగా చేసుకొని మత మార్పిడి రాకెట్ను నిర్వహించడానికి ముస్లిం దేశాల నుంచి 500 కోట్లు అందుకున్నారు. అతని ఆర్థిక నెట్వర్క్ను ఛేదించే పనిలో ఈడీ సిద్ధమైపోతోంది. అతనికి సంబంధించిన 30 బ్యాంక్ అకౌంట్స్ పై ప్రస్తుతం దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ప్రస్తుతానికి 18 అకౌంట్స్కు సంబంధించిన సమాచారం మాత్రం బయటకొచ్చింది. వీటిలో దాదాపుగా 68 కోట్ల మేరకు లావాదేవీలు ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో 3 నెలల్లోనే విదేశాల నుంచి 7 కోట్ల రూపాయలు బదిలీ అయినట్టుగా విచారణలో తేలింది. చాంగూర్ బాషా ఇండో నేపాల్ సరిహద్దు ద్వారా ఉత్తరప్రదేశ్లోని 7 జిల్లాల్లోని ముస్లిం పురుషులకు ఈ చెల్లింపులు పంపుతున్నాడు. పేద వితంతువులకు, బలహీన వర్గాలకు చెందిన మహిళలే వీళ్ళ లక్ష్యం. ఒక క్రమ పద్ధతిలో వాళ్ళని బుట్టలో వేసుకుని మత మార్పిడి ర్యాకెట్ను నిర్వహించడానికి ముస్లిం దేశాల నుంచి 500 కోట్లు తీసుకున్నాడు. మత మార్పిడిల ర్యాకెట్ను నిర్వహించడానికి జలాలుద్దీన్ ఓ కోడ్ భాషను కూడా ఉపయోగించేవాడు. తాజాగా యూపీ ఏటీఎస్ దీన్ని ఛేదించింది. ఈ కేసు వ్యవహారంలో రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం చర్యలు కూడా మొదలుపెట్టింది. అక్రమంగా మత మార్పిడిలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న చాంగూర్ బాబాపై యూపీ ఏటీఎస్తో పాటు ఎన్ఐడి, ఈడీలు ఈ కేసులో విచారణ కూడా చేస్తున్నాయి. ఇండో నేపాల్ సరిహద్దుల ద్వారా ఉత్తరప్రదేశ్లోని 7 జిల్లాల్లోని ముస్లిం పురుషులకు చెల్లింపులు జరిపారు. లవ్ జిహాద్ పేరుతో హిందూ బాలికలను ఆకర్షించడం, ముస్లిం యువకులకు కూడా చాంగూర్ బాబా ఈ చెల్లింపులు చేశాడని అధికారులు చెప్తున్నారు. చాంగూర్ బాబాతో పాటు అతని సహచరుడు నీతూ అలియాస్ నజరీన్ను కూడా అరెస్టు చేసి 7 రోజుల ఏటీఎస్ కస్టడీకి పంపారు. విదేశాల నుంచి వచ్చిన నిధులను నీతూ నజరీన్ నిర్వహించేదంటూ ప్రభుత్వ వర్గాలు కూడా భావిస్తున్నాయి. విదేశీ నిధులు వచ్చిన మార్గాన్ని గుర్తించడంతో పాటు మరికొన్ని సంబంధాలను వెలికి తీయడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో ఎన్ఐఏ అధికారులు విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అమ్మాయిలు జాగ్రత్త. లవ్ జిహాద్ పేరుతో ఎంతో మంది ముస్లిం యువకులు ఈ దాడికి దిగబడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త.